హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఇది గుడ్ ఫ్రైడే రోజు చర్చి వ్లాగ్ తీసుకున్నాను. వెరీ హ్యాపీ. అందరం కలిసి వైట్ అండ్ వైట్లో, అంటే మా చిన్న ఫ్యామిలీ అందరం కలిసి వైట్ అండ్ వైట్లో చర్చికి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అక్కడ చర్చికి రీచ్ అయిపోయాము. ఫస్ట్ మన డేవిడ్ గారు చెప్పారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమనే మాట. అప్పుడు విలోమి సాంగ్ పాడింది. ఇంకా సెకండ్ మాట వచ్చేసి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట నేను చెప్పాను. అంటే సిస్టర్ పల్లవి. ఏదో మనము మన సొంత బుద్ధిని, సొంత జ్ఞానం కాకుండా దేవుడు ఆ టైంలో ఏమైతే మాటలు పలికిచ్చారో ఆ మాటల ద్వారా మనకున్న దాంతో చెప్పామన్నమాట. నెక్స్ట్ మాట వచ్చేసి థర్డ్ది సుశీల్ ఆంటీ గారు చెప్పారు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట థర్డ్ వర్డ్. ఫోర్త్ వర్డ్ వచ్చేసి నా దేవా నన్ను ఎందుకు విడిచిదని అనే మాటని శ్రావణ్ గారు చెప్పారనమాట. ఐదవ మాట నాకు దాహమై ఉన్నది అనే మాటని మా అత్తగారు రూతమ్మ గారు చెప్పారు. ఆరవ మాటని యాకోబు గారు చెప్పారు, సమాప్తమైనది అనే మాటని. తర్వాత ఇంకా లాస్ట్గా ఇంకా ఒక్క వర్డ్ మిగిలిందనమాట. అది ఏడవ మాట మా మామయ్య గారు అనిల్ కుమార్ గారు చెప్పారు, తండ్రి నా ఆత్మని నీ చేతులు అప్పగించును అనే మాట. వండర్ఫుల్గా జరిగింది ప్రేయరు. అందరూ చాలా హ్యాపీగా గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకున్నాము. గుడ్ ఫ్రైడే అంటే అందరూ ఇది సాడ్ అనుకుంటారు, కానీ సాడ్ కాదు, అది చాలా హ్యాపీ మూమెంటు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చారు అంకుల్ గారు. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి స్నాక్స్ అంతా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇక్కడ. అది అందరికీ ఇంకా సుశీల్ ఆంటీ గారు అందరు ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి స్నాక్స్ అవి తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట మేము. ఇట్లాగ అందరితో కలిసి ఈ గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకొని మా ఫ్యామిలీ అంతా ఇట్లా మరుపూర్ చర్చిలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా హోమ్కి రిటర్న్ అయిపోయాము. మరుపూర్ సంఘాన్ని లీడ్ చేస్తున్న